మాకు న్యాయం చేయండి అంటూ కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసన చేసిన సింగరేణిలో ఓవర్ మెన్లుగా పనిచేస్తున్నటువంటి వారు మమ్మలను ఇబ్బంది పెట్టే రూల్స్ పెట్టి క్రీడాకారులకు పనిష్మెంట్లు ఇచ్చినట్లుగా ఎల్లో కార్డు ఆరెంజ్ కార్డు అంటూ నిబంధన విధంగా ఏ విధంగా చేశారో అదే మాదిరిగా మాకు కూడా ఆ ఎల్లో కార్డు ఆరెంజ్ కార్డు అంటూ ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసనకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నిబంధనల వలన ఇబ్బంది జరుగుతుందని చిన్న చిన్న కారణాలకు కక్ష కట్టినట్లుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఈ పద్ధతిని మార్చాలని సింగరేణిలో పనిచేసిన ఓవర్మెన్లు హెచ్చరించారు. అలాగే కొనసాగితే కనుక నిరసన దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా దీక్ష కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా తెలుపుతున్నారు. ఈ మధ్య సింగరేణి యాజమాన్యము అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న మైనింగ్ స్టాఫ్ సిబ్బందికి అంటే ఓవర్మెన్లు మైనింగ్ సర్దార్ వీళ్ళకి మరి క్రమశిక్షణ కింద మరి వాళ్లకు ఎల్లో కార్డులు అదేవిధంగా రెడ్ కార్డులు జారీ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా వాళ్ళు చేసే పని ప్రదేశంలో ఏ చిన్న తప్పు జరిగినా కానీ ముందస్తుగా 3 సార్లుగా మరి ఎల్లో కార్డు ఇవ్వడం, ఆ తర్వాత 2 సార్లు అది తీవ్రమైతే 2 సార్లు రెడ్ కార్డు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ మీద ఛార్జ్షీట్ అది రిలీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ఆ విషయాన్ని వాళ్ళ వాట్సాప్ ద్వారా లేదా వాళ్ళ ఫోన్ల మెసేజ్ ద్వారా మరి వాళ్ళకి తెలియజేసి మరి వాళ్ళందరినీ మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా చర్యలు తీసుకున్నారు. ఇది మరి నిరంకుశత్వం గతంలో ఎన్నడూ కూడా లేదు. ఏదైనా తప్పు జరిగితే అది గ్రేవ్ మిస్టేక్ అయితేనే దానికి ఒక ఛార్జ్షీట్ ఇచ్చేసి దాని మీద ఎంక్వైరీ జరిపి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అట్లాంటివి కాకుండా ఏ చిన్న తప్పుకైనా సరే ఇట్లా ఎల్లో కార్డు ఏదో ఆటల్లో జరుగుతుంది చూసిరా, ఫుట్బాల్ క్రీడల్లో అట్లాంటి వాటిలో అదేవిధంగా క్రికెట్ క్రీడల్లో జరిగే ఈ కార్డు చూపించే విధానం ఉంది, అది సరైనది కాదు. మరి వాళ్ళని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళు అసలే సూపర్వైజర్లు, వాళ్ళని కూడా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తే మరి ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని మానసికంగా గురి చేయవద్దని చెప్పేసి ఇలాంటి ప్రతిపాదనలు ఏదైనా ఉన్నా కానీ ముందుగా గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వరకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు చేయకోకుండానే మరి వాళ్ళకే వాళ్ళు స్వయంగా మరి వాళ్ళు వాటిని రిలీజ్ చేసి మరి కార్మికుల్ని తర్వాత ఈ సూపర్వైజర్లందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన చర్య కాదు, ఇది కంపెనీకి మంచిది కాదు. ముందు ఇట్లానే జరుగుతాయి, మరి వాళ్లకు ప్రొడక్షన్ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఐఆర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యాజమాన్యం పునరాలోచించి ఈ కార్డుల విధానాన్ని రద్దు చేసుకొని సాఫీగా సాగుతున్న పనిని మరి నిరాటంగా జరుగుతున్న పనిని మరి ఆటంకం కలిగించకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా జరిగితే మరి ఏఐటీసీ ఊరుకునేది లేదు. మరి మేము ప్రత్యక్షంగా కార్యాచరణలో దిగి మరి పోరాటం దిగే అవకాశం ఉంటుంది. దాన్ని రద్దు చేసే వరకు కూడా మేము ఊరుకోము. ఈ విషయంలో యాజమాన్యము సిఎండి గారు డైరెక్టర్లు అందరూ కూడా పునరాలోచించి ఈ కార్డు విధానాన్ని రద్దు చేసి మరి యాజమాన్యము మరి మన ఈ సిబ్బందికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీ తరఫున యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజరత్నం, జీకేఓసీలో హెడ్ ఓవర్మెన్గా పనిచేస్తున్నాను. గత 17 సంవత్సరాలుగా నేను సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సింగరేణి యాజమాన్యం ఏదైతే ఎల్లో కార్డు రెడ్ కార్డు ప్రతిపాదన తీసుకొచ్చిందో ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తక్షణమే రద్దు చేయాలి. లేకపోతే ఈ కార్మిక సంఘమైనటువంటి ఏఐటీ తరఫున మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు చేస్తాం. అవసరమైతే సూపర్వైజర్ స్టాఫ్ అంతా సమ్మెకు దిగడానికి కూడా వెనకాడమని ఈ విధంగా తెలియజేస్తూ తక్షణమే ఈ మా రికగ్నైజ్డ్ యూనియన్ అటువంటి ఏఐటీస్తో చర్చలు జరిపి ఈ ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ అనేది రద్దు చేయాలని నేను మా సూపర్వైజర్ స్టాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.